తెల్లవారుజామునే నిద్రలేచిన లక్ష్మి పసుపుతో అమ్మవారిని చేసి తులసి కోట దగ్గర పూజ చేస్తూ ఉంటుంది. లక్ష్మి పూజ చేసిన తర్వాత విహారి ఆశీర్వాదం తీసుకోవాలి అనుకుంటుంది. అప్పుడు వసుధ, చారుకేశ కలిసి విహారి చేత ఎలాగైనా సరే లక్ష్మికి ఆశీర్వాదం ఇప్పించాలనుకుంటారు. కానీ ఇక ప్లాన్ ప్రకారం వసుధ, చారుకేశ ఇద్దరు కూడా విహారి దగ్గరికి వస్తారు. విహారి అక్కడ సహస్రకు నువ్వు అక్షింతలు వేసి ఆశీర్వాదం ఇవ్వాలి అంటూ విహారి చేతిలో అక్షింతలు పెట్టి తీసుకుని వస్తూ ఉంటారు. ఇంకా విహారి అలా తీసుకొని కిందికి వస్తూ ఉంటాడు. అప్పుడే కింద లక్ష్మి దేవుడికి దండ పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు వసుధ కావాలనే ఫ్లవర్ వాజ్ని కాలుతో నిట్టడంతో ఫ్లవర్ వాజ్ కింద పడిపోతుంది. అయ్యో నేను తీస్తాను అని వసుధ కిందికి వంగడంతో నేను తీస్తానులే అని చెప్పి చారుకేశ వచ్చి కావాలనే విహారిని మీద పడతాడు. దాంతో విహారి పైనుండి తన బౌల్లో ఉన్న అక్షింతలను కిందకు పోస్తూ ఉంటాడు. అప్పుడు అక్షింతలు లక్ష్మి మీద పడుతూ ఉంటాయి. అలా విహారి చేత లక్ష్మికి ఆశీర్వాదం ఇప్పించడంతో వసుధ, చారుకేశ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా యమునకు అదంతా చూస్తూ చాలా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది.